గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. హెచ్సియులోని 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. 400 ఎకరాల భూమిపై హెచ్సియు ప్రభుత్వం విరుద్ధ ప్రకటనలు చేశాయి. భూమిపై ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2023లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారని ప్రభుత్వం అంటోంది. సర్వే జరగలేదు అని అటు హెచ్సియు తేల్చి చెబుతోంది. మరోవైపు హెచ్సియు భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిరసనలు ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ తరగతుల బహిష్కరణకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అటు హెచ్సియు భూముల వేలాన్ని పొలిటికల్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ హెచ్సియుకు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల బృందం వెళ్లబోతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీగా మోహరించారు. కేబీఆర్ పార్క్ దగ్గర బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రకృతిని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. హెచ్సియు అడవిని నరికితే హైదరాబాద్ ఊపిరి ఆగుతుందంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మరోవైపు హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సియు మెయిన్ గేట్ వద్ద ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది. రైట్. హెచ్సియులోని 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే 400 ఎకరాల భూమిపై హెచ్సియు ప్రభుత్వం విరుద్ధ ప్రకటనలైతే చేశాయి. భూమిపై ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2023లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారని చెప్పేసి ప్రభుత్వం అంటోంది. బట్ సర్వే జరగలేదు అని హెచ్సియు తేల్చి చెబుతోంది. డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి. విద్యార్థులు ముఖ్యంగా హెచ్సియు భూములకు సంబంధించి ఆందోళన తీవ్రతరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోస్న, ఏదైతే ప్రభుత్వం హెచ్సియుకి సంబంధించి 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మొత్తం కూడా ఈ ఇష్యూ అంతా కూడా ఇటు విద్యార్థుల నుంచి పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. నిన్న పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా కూడా గేట్ బయటకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం ఏదైతుందో దాన్ని అయితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. ఇవన్నీ కూడా హెచ్సియుకి సంబంధించిన భూములు, ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీకి సంబంధించిన భూములు వేలం వేయద్దు అంటూ కూడా ఇటు విద్యార్థులు అటు యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు చెబుతూ వస్తున్నారు. కానీ నిన్న ప్రభుత్వం ఒక కీలకమైన డాక్యుమెంట్ అయితే బయటపెట్టడం జరిగింది. ఇది కూడా 2024 మేలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారానికి సంబంధించి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏదైతే హైకోర్టులో గతంలోనే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవిగా చెప్పడం జరిగిందో ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో యథావిధిగా కింద కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు పరచాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 400 ఎకరాలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి చెందుతాయంటూ కూడా ఇటు నిన్న ప్రభుత్వం అయితే చెబుతూ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2023లో ఒక సర్వే కూడా జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి నిన్న హెచ్సియుకి సంబంధించిన రిజిస్ట్రార్ అయితే ఇక్కడ ఎలాంటి సర్వే జరగలేదు అంటూ కూడా ఆయన తన వర్షం చెప్పుకుంటూ రావడం జరిగింది. మరోవైపు ఈ భూములన్నీ కూడా హెచ్సియుకి సంబంధించిన భూములుగా చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ హెచ్సియుకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 2003వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక కంపెనీకి లీజు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కంపెనీ ఎలాంటి పనులు చేయకపోవడంతో మళ్ళీ అప్పుడు 2004లో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ భూమిని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ కంపెనీ కోర్టుకు వెళ్ళడం, కోర్టు వ్యవహారాల్లో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మళ్ళీ అక్కడ ఈ భూములు మొత్తం కూడా ప్రభుత్వ పరిధిలోకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం అనేది మొత్తం కూడా ఇటు రాజకీయ పార్టీలు అటు విద్యార్థి సంఘాలు మొత్తం కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఇటు బీజేపీ పార్టీ మరి కాసేపట్లో ఏదైతే హెచ్సియు గేట్ వద్దకు వచ్చి పూర్తిగా ఆ భూములు పరిశీలించి అక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తామంటూ చెప్పడంతో మొత్తం హైదర్గూడ వద్ద ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడం జరిగింది. అలాగే ఎంపీల ఇళ్ల వద్ద కూడా ఇప్పటికీ విద్యార్థులు ఏమంటున్నారు? కాంగ్రెస్ కనుక ముఖ్యంగా ప్రభుత్వం నుంచి చూసినట్లయితే ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆందోళన అని చెబుతున్నారు. ఒకవైపు సర్వే చేశాము అని చెబుతున్నారు, ప్రభుత్వానికి సంబంధించింది అంటున్నారు. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి సంబంధించింది అని వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు అధికారుల వర్షన్ వేరే విధంగా కనిపిస్తోంది. దీంతో విద్యార్థులు ఏమంటున్నారు? అసలు ఏం జరిగింది? గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఆందోళనలు కావచ్చు, ఇప్పుడు చేస్తుంది కావచ్చు, రేపు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు అన్నటువంటి విషయంపై ఎటువంటి క్లారిటీ విద్యార్థులు ఇస్తున్నారు, పర్టికులర్ గా విద్యార్థులకు సంబంధించి?
చూసినా మరి కాసేపట్లో హెచ్యూ విద్యార్థులందరూ కూడా ఏబీవీపీ ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 10:30-11 గంటల సమయంలో మొత్తం గేట్ వద్దకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తామంటూ చెప్తున్నారు. అయితే విద్యార్థులు ఒకటే విషయం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి హెచ్యూకి సంబంధించిన భూములు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వేలం వేయకూడదు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో చెట్లున్నాయి, వీటన్నింటినీ నరికివేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఇక్కడ ఇల్లులు లాంటివి కట్టడం జరిగితే పక్కన యూనివర్సిటీ ఉంది, గతంలో ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కి అలాగే ఎలాంటి చెట్లు కొట్టడం ప్రభుత్వం ఎంటర్ కావడానికి తాము ఒప్పుకోమంటూ కూడా విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఒక్క తాటి మీదకి రావడం జరిగింది. ఇటు ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర విద్యార్థి విభాగాలు ఏవైతే ఉన్నాయో అన్ని విభాగాలు కూడా ఒక్క తాటి మీదకే రావడం జరిగింది. అలాగే పొలిటికల్ సపోర్ట్ కూడా తాము విద్యార్థులు పూర్తి ఒక్కలమే చేయలేం కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల మద్దతు తీసుకుని ఇంకా మరింత ఉధృతంగా ముందుకు వెళ్తాము. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం ఈ ఉద్యమం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. అయితే మరోవైపు మాత్రం నిన్న ఇంత జరుగుతున్నా కూడా ఇటు ఎవరైతే రెవెన్యూ అధికారులు కొన్ని జేసీబీని తీసుకొచ్చి పూర్తిగా అక్కడ ఉన్న చెట్లను అన్నింటికి తొలగిస్తూ మొత్తం ఈ పరిధి ఏవైతుందో ఈ పరిధి మొత్తాన్ని కూడా తమ పరిధిలోకి తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా చాలా చినికి గాలివానలు అయితే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం రామకృష్ణ, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళన ఈ 400 ఎకరాలు హెచ్సియు పరిధికి సంబంధించింది అని ఆందోళన చేస్తున్నారా, లేదంటే ముఖ్యంగా ఇందులో గ్రీనరీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కట్టడాలు కట్టకూడదు అందుకోసమా వాళ్ళ ఆందోళన? అయితే ఇది మొత్తం కూడా హెచ్సియు పరిధిలోకి వస్తుంది అనేది విద్యార్థులు మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పటికే హెచ్సియు యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇందులో చాలా వరకు కూడా అనేక కన్స్ట్రక్షన్స్ కట్టడం వల్ల మొత్తం గ్రీనరీ తగ్గిపోతూ వస్తుంది. దాంతో విద్యార్థులు కూడా చదువుకోవడానికి ఇంతకుముందు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏవైతే హెచ్సియుకి సంబంధించినవి ఈ భూములు మొత్తం కూడా ఇటు ప్రభుత్వం తీసుకుని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయనే అంశాన్ని మాత్రం వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా అంటే సుప్రీంకోర్టులో తీర్పు రావడం, ఈ వ్యవహారాలన్నిటిపైన ప్రభుత్వం వీళ్ళకి అంటే హెచ్సియు రిజిస్ట్రార్ కి వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మరి విద్యార్థులు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రామకృష్ణ, సర్వే నెంబర్స్ ఏం చూపిస్తున్నాయి? ముఖ్యంగా ఒకవైపు హెచ్సియుకు సంబంధించిన రిజిస్ట్రార్ కావచ్చు సర్వే జరగలేదు, డిమార్క్ జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏమో ప్రభుత్వానికి సంబంధించిందే భూమి, హెచ్సియు పరిధిలో ఇది లేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ సర్వే నెంబర్స్ ఏం చెబుతున్నాయి? వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అయితే జ్యోత్స్న ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఈ భూములు హెచ్సియుకి సంబంధించినవి. అయితే హెచ్సియు భూములు 204 ఎకరాలు తీసుకునే క్రమంలో వాళ్ళకి గోపన్పల్లి వద్ద కొన్ని భూముల్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేది నిన్న అక్కడ కొంతమందితో మాట్లాడిన సమయంలో తెలిసిన విషయం బయటికి రావడం జరిగింది. అయితే దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు అటు ప్రభుత్వం దీనిపైన కొంత క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఎవరైతే ఐఎంజీ భారత్ అనే ఒక కంపెనీ ఇక్కడ లీజుకి తీసుకోవడం జరిగిందో ఈ వ్యవహారంలో మొత్తం కూడా అటు కంపెనీకి సంబంధం లేదు, ఇటు వీళ్ళకి అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఈ భూములు హెచ్సియుకి సంబంధించినవిగా ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం వీళ్ళకి ప్రత్యేకంగా 400 ఎకరాల భూమి ఏదైతే తీసుకోవడం జరిగిందో ఆ 400 ఎకరాలకి ఆల్టర్నేటివ్ గా కూడా వీళ్ళు ప్రత్యామ్నాయ భూమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనకి అందుతున్న సమాచారం. కాబట్టి ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో పూర్తిగా కూడా ప్రభుత్వానికి ఉంటుంది. వీళ్ళకి హెచ్సియుకి సంబంధించిన భూములు ఎక్కడ కేటాయించాలో ఆల్రెడీ కేటాయించిన తర్వాత మాత్రమే మొత్తం కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నాము అనేది అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా అంటే ఇటు ఈ సర్వే నెంబర్లు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే ప్రభుత్వానికి కానీ చూపించడం జరుగుతుంది. సర్వే నెంబర్లకు సంబంధించి అంటే షేర్లింగంపల్లి మండలం పరిధికి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సర్వే నెంబర్లు అన్ని కూడా ప్రస్తుతానికి అయితే పూర్తిగా ప్రభుత్వానికే చూపించడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు రెవెన్యూ అధికారులు చాలా కీలకం. దీనికి సంబంధించిన భూముల వ్యవహారంలో మొత్తం ఏం జరిగింది ఏంటనేది మొత్తం వాళ్ళు బయట పెడితే గానీ మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే లేవు. రామకృష్ణ, అది మొత్తానికి హెచ్సియులోని 400 ఎకరాల భూమి విషయంలో వివాదం అయితే కొనసాగుతోంది. 400 ఎకరాల భూమిపై హెచ్సియు అదేవిధంగా ప్రభుత్వం విరుద్ధ ప్రకటనలు అయితే చేశాయి. భూమిపై ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2023లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు అని ప్రభుత్వం అంటోంది. అయితే సర్వే జరగలేదు అని అటు హెచ్సియు తేల్చి చెబుతోంది. మరోవైపు హెచ్సియు భూములపై విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతోంది. నిరసనలు ఉధృతం చేయాలని అటు విద్యార్థి సంఘాలు నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఇవాళ తరగతులు బహిష్కరించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. అటు హెచ్సియు భూముల వేలాన్ని పొలిటికల్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ హెచ్సియుకు
బీజేపీ ఎమ్మెల్యేలు నేతల బృందం వెళ్లబోతోంది. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీగా మోహరించారు. కేబీఆర్ పార్క్ దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రకృతిని కాపాడండి, అది మనల్ని కాపాడుతుందని, హెచ్సియు అడవిని నరికితే హైదరాబాద్ ఊపిరాగుతుందంటూ ప్లేకార్డ్స్ ప్రదర్శించారు. మరోవైపు హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది. రైట్, హెచ్సియులో విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ వివిధ రాజకీయ పార్టీలు కూడా వారితో ధర్నాలో పాల్గొనేందుకు, వారికి మద్దతు తెలిపేందుకు ముందుకొస్తున్నటువంటి క్రమంలో బీజేపీకి సంబంధించి ఇవాళ వారి యొక్క మద్దతు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. జోష్న, ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి వివాదం అయితే రోజు రోజుకి ముదురుతుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఏదైతే భూమి వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో దానికి సంబంధించి మొదటి నుంచి విద్యార్థులు అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే కోణంలోనే నిన్న కూడా దీనికి సంబంధించిన విషయంపై బీజేపీ నేతలందరూ కూర్చొని చర్చించి విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఇవాళ ఏదైతే హెచ్ఎస్సీ ఏదైతే కంచె భూములు ఉన్నావో ఆ భూములను సందర్శించి అక్కడ ఏం జరుగుతుందని నిజాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు అయితే వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు వాళ్ళకి మద్దతుగా వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు దానికి సంబంధించి వాళ్ళు ఇవాళ ఏ టైంలోనే వెళ్ళే ఉంది కాబట్టి దానికి అయితే పోలీసులు ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు. ఏదైతే వస్తే ఎమ్మెల్యేలు ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవాళ వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడనే వాళ్ళని అవసరాలు చేస్తున్నారు. బీజేఎల్పీ నేత అయిన మహేశ్వర్ రెడ్డిని, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ అజిరెడ్డిని వాళ్ళ గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పాలశంకర్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు వారికి కూడా దాదాపుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇప్పటి వరకు అయితే రాలేదు. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పాలశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వివరిస్తుంది. కోర్టు తీర్పు విలువతో ఆ విలువైన భూములను అమ్మే ప్రయత్నం అయితే చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భూములను అమ్మి మాత్రమే అప్పులు తీర్చాలా, లేక వేరే మార్గాలు లేవా, అభివృద్ధి కోసం వేరే మార్గాలు ఉన్నాయని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇదైతే అడవికి సంబంధించిన భూములుగా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా ఏ విధంగా నరుకుతారు, ఏ విధంగా చెట్లు తొలగిస్తారని కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఏదైతే భూములు వేలం వేస్తున్నారో ఆ భూములను అడ్డుకునే ప్రయత్నం చేస్తారో అది పర్యావరణానికి పరిరక్షించాలి. అదేవిధంగా హైదరాబాద్ కు ఊపిరితిత్తులు లాంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మి ప్రభుత్వం దాన్ని అమ్మి పర్యావరణానికి హాని చేసే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆమోదించాము, అడ్డుకొని తీరుతాము. భూములను వేలాన్ని వెనక్కి తీసుకున్నందుకు తమ పోరాటం కొనసాగుతుంది బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు అంటున్నారు. జోష్న. రైట్ రామకృష్ణ.